గారికి ఎస్పీ గారికి మా పూజారులకు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు నమస్కారములు. సమ్మక్క సాలక్క మహాజాతర ఒకప్పుడు అడవిలోనే ఉండేది. ఇక్కడ ఉన్న కోయ గుడిసెలు 5 గుడిసెలు, సమ్మక్క తల్లి ఒక గుడిసె ఇట్లా ఉండేది. అది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుపోయేది. అక్కడ మట్టి గద్దెతోనే అమ్మవారు ఉండేది. ఒక పోరు మాత్రమే మధ్యలో ఉండేది. అది ఇప్పటికీ ఏదో అధికారులు, ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు ఆలోచనతోనే కొద్ది పెద్ద చేస్తాము, 1 కోటి మంది జనాలు వస్తున్నారు కనుక సౌకర్యాలు అయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 1.5 కోటి జనాలు ఖాళీ అడవిని చూసుకొని వస్తున్నారు. ఇక్కడ ఏమైనా విగ్రహం చూసుకొని వస్తున్నారా? లేదు. కనుక వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలంటే ఏదో ఒక సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకు సలహా ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా మా మీద మీరు ఎట్లా చేస్తారు, మీ ఆచార సంప్రదాయాలు ఏదో అవే చెప్పండి, చేసుకుంటాం. అంటే నేను ఒక మాట ఏం చెప్పిందంటే, ఈ 2 గంటలు కదా ముందుకు పెడితే బాగుంటుంది సార్ అని చెప్పాను. పబ్లిక్ దృష్ట్యా ఇంకా బాగా ఇరుక్కుంటుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఓకే అని చెప్పినాం. మేము కూడా చూసినవన్నీ ఆర్కిటెక్చర్స్ వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. కానీ చాలామంది సంఘాలు అట్లా కాదు, ఇట్లా కాదు అనేది, ఆచారం కాదు, సాంప్రదాయం కాదు, సంస్కృతి కాదు అనేది చెప్పకొస్తున్నారు. వాళ్ళకు నిజం చెప్పాలంటే సంస్కృతి తెలియదు, సంఘం తెలియదు, ఏం తెలియదు. ఆదివాసుల ఆచారం ఎట్టుంటే తెలియదు. ఒకప్పుడు గోసి మా అయ్య ఎరకట్లో కట్టుకునేది, ఎరకట్లో ఒకటే, చెట్టు లేదు, అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అంటే అతనికి ఏదో ఒక ఆచారం, సాంప్రదాయం, సంస్కృతి తెలిసినాడే కదా. 20 సంవత్సరాల వరకు కట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడు చిన్నపైన దొరుకుతున్నావు. అభివృద్ధి చెందినావా? నీకు కూడా చెందాలా? ఇప్పుడు నేను పైన దొరుకుతాను. ఎందుకంటే ఒక దేవత స్థలాన్ని, పవిత్రమైన స్థలాన్ని అల్లరి చేయవద్దు. ముస్లిం ఉన్నారు, క్రైస్తవు ఉన్నారు, ఏ దేవుడైనా పర్వాలేదు, అల్లరి చేయరు వాళ్ళు. అల్లరి ఎక్కడ పుడుతుంది? మన హిందువులలో ఎప్పటికొస్తుంది. చూడండి, పలానా రాష్ట్రంలో పలానా వాళ్ళు అల్లరి చేసుకుంటారు, ఆ క్యాస్టులు, ఆ దేవతలు అంటారా? అన్నారు. ఈ మధ్యలో ఎక్కువ మేడారం మీద పడ్డారు. మరి మీ విలేకరులందరూ అదేమో తెలుస్తుంది. రాస్తున్నారు, ఎవరికి ఇష్టపడి వాళ్ళు రాస్తున్నారండి. దయచేసి అటువంటి రాతలు వద్దు. మనమందరము అమ్మవారి ఆశీస్సుతో ఇక్కడ జీవిస్తున్నాము. మేము కూడా ఇంత ఖర్చు పెట్టి మన ప్రభుత్వం వాళ్ళు మీరు స్టార్ట్ చేద్దామని మొదలుపెట్టిండ్రు. చాలా సంతోషపడుతున్నాం మేము. ఎందుకంటే ఒకప్పుడు మట్టినే చూసేది, ఇప్పుడు అక్కడ చూస్తే చాలా పవిత్రమైన స్థలం, ఇంకా పవిత్రంగా ఉన్నది. ఒకప్పుడు చెప్పులు అక్కడ దొరికేది, ఇది సచ్చేది. మేము గడ్డి ఇల్లు, మట్టి గద్దెలు ఉన్నప్పుడే చెప్పులు అక్కడ వచ్చేది, మట్టి ఉన్నప్పుడే. ఇప్పుడు ప్రశాంతమైన సీసీ వేస్తున్నారు, అది వేస్తున్నారు, మంచిగా బండలతో కడుతున్నారు. మేము ఎంత మంచిగా ఉండాలా అది. ఎందుకంటే మనం మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయవలసింది ఏంటంటే, ఇది పూర్తి చేస్తారా? 3 నెలలు ఉన్నది అని ఇప్పుడు అడిగితే చేస్తాము అన్నారు. అది తొందర చేస్తే చాలా సంతోషిస్తాం మేడం.